తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల మొబైల్ ఫోన్లను అత్యంత రహస్యంగా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా కోడ్ భాషను కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. షర్మిల వాయిస్ సంభాషణలు రికార్డ్ చేయడమే కాకుండా ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు ఆమె సోదరుడు జగన్ కి చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. షర్మిల ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారనే దానిపై నిశితంగా నిఘా పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా షర్మిలకు సన్నిహితంగా ఉండే కొందరిని ఓ సీనియర్ పోలీస్ అధికారి పిలిపించి హెచ్చరించినట్లు కూడా గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రత్యేక వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టమైన వెంటనే ప్రభాకర్ రావు తన శిష్యుడు ప్రణీత్ రావు ద్వారా ధ్వంసం చేయించినట్లు ఇప్పటికే వెల్లడైంది. అయితే డేటా ధ్వంసానికి ముందు ఏం జరిగింది, ప్రభాకర్ రావు ఆయన బృందం ఎవరెవరితో ఫోన్లు మాట్లాడాలన్న అంశాలను తేల్చేందుకు సిట్ అధికారులు వారి కాల్ డేటా, టవర్ లొకేషన్ల విశ్లేషణ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 3 విడతలు సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు నాటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పనిచేశానని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నాటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా నుంచి సాక్షులుగా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా మావోయిస్టులపై నిఘా పేరిట జరిగిన రాజకీయ ఆపరేషన్ కావడంతో ప్రభాకర్ రావుకు ఏ నాయకులు ఈ ఆదేశాలు ఇచ్చారన్నది తేల్చడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల ప్రోద్బలంతోనే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు విచారణలో కేసీఆర్ పేరు గాని మరెవరి పేర్లు గాని బయట పెట్టలేదని సమాచారం. గతంలో షర్మిల తెలంగాణలో ఉన్న సమయంలో ఆమె ఫోన్ ట్యాప్ జరగడం, ఆమె కదలికలను అప్పటి ప్రభుత్వం ముందస్తుగానే తెలుసుకొని అరెస్ట్ చేయడం, అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆమె వద్ద కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల మొబైల్ ఫోన్లను అత్యంత రహస్యంగా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా కోడ్ భాషను కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. షర్మిల వాయిస్ సంభాషణలు రికార్డ్ చేయడమే కాకుండా ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు ఆమె సోదరుడు జగన్ కి చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. షర్మిల ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారనే దానిపై నిశితంగా నిఘా పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా షర్మిలకు సన్నిహితంగా ఉండే కొందరిని ఓ సీనియర్ పోలీస్ అధికారి పిలిపించి హెచ్చరించినట్లు కూడా గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రత్యేక వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టమైన వెంటనే ప్రభాకర్ రావు తన శిష్యుడు ప్రణీత్ రావు ద్వారా ధ్వంసం చేయించినట్లు ఇప్పటికే వెల్లడైంది. అయితే డేటా ధ్వంసానికి ముందు ఏం జరిగింది, ప్రభాకర్ రావు ఆయన బృందం ఎవరెవరితో ఫోన్లు మాట్లాడాలన్న అంశాలను తేల్చేందుకు సిట్ అధికారులు వారి కాల్ డేటా, టవర్ లొకేషన్ల విశ్లేషణ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 3 విడతలు సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు నాటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పనిచేశానని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నాటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా నుంచి సాక్షులుగా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా మావోయిస్టులపై నిఘా పేరిట జరిగిన రాజకీయ ఆపరేషన్ కావడంతో ప్రభాకర్ రావుకు ఏ నాయకులు ఈ ఆదేశాలు ఇచ్చారన్నది తేల్చడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల ప్రోద్బలంతోనే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు విచారణలో కేసీఆర్ పేరు గాని మరెవరి పేర్లు గాని బయట పెట్టలేదని సమాచారం. గతంలో షర్మిల తెలంగాణలో ఉన్న సమయంలో ఆమె ఫోన్ ట్యాప్ జరగడం, ఆమె కదలికలను అప్పటి ప్రభుత్వం ముందస్తుగానే తెలుసుకొని అరెస్ట్ చేయడం, అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆమె వద్ద కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.